విధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా ఏపీ ప్రజలందరూ కేసీఆర్ కన్నా రేవంత్ రెడ్డి గెలవాలని చెప్పి ఎందుకు కోరుకున్నారు తెలంగాణ ఎలక్షన్? సార్ ఏమి లేదండి, ఒకటే పాలసీ. మీకు ఇందాక ఒక మాట చెప్పాను నేను. చంద్రబాబు నాయుడు గారు ఎట్లయితే యూనియన్, ఇప్పుడు స్టూడెంట్ యూనియన్ ఫెడరేషన్ నుంచి ఒక ఎమ్మెల్యే అయ్యి అంచెలంచెలుగా అనుకోని రీతిలో చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రి అవుతాడని రాజకీయాల్లోకి రాలేదండి. తనకి కలిసి వచ్చింది అంతే. కలిసి వచ్చి అక్కడున్న పరిస్థితులను బట్టి తెలుగుదేశం పార్టీ ఆయనకు అవకాశం ఇచ్చింది. ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. అతను ముఖ్యమంత్రి అయిన తర్వాత పెట్టిన చెట్లు 25 ఏళ్ల తర్వాత కానీ మన వాళ్ళకి కనపడలా. ఆ ఫలాలు తిన్నవాడు ఎవడో కూడా నేను తిన్నానల్లా. ఆయన జైల్లో పెట్టిన తర్వాత ఇదిగో ఆ చెట్టుకు కాసిన కాయని నేను ఆ కాయ పెట్టడం. ఇప్పుడు అతను పెట్టాడండి, ఏది పెట్టినా సామాజిక స్పృహ. ఇప్పుడు అక్కడ నాకు తెలిసి ఆయన ఐటీ పెట్టింది ఏమంటారు దాన్ని, సైబర్ సిటీ కదండి దాన్ని, ఏదో ఆ ఏరియాని ఏదో అంటారు ఇటువరకు, మాదాపూర్లో గతంలో ఆయన పెట్టినప్పుడు అప్పుడు కూడా ఇదే రకమైన అభియోగాలు చేశారు. ఏం చేశారు నాకు బాగా గుర్తు. ఈ మురళీమోహన్ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు, ఇప్పుడు నా దగ్గర రూపాయి ఉంది, పోర్టు పడుతుంది, ఇక్కడ 10 లక్షలు ఉంది రేటు. పోర్టు పడిన తర్వాత 50 లక్షలు అవుద్దని దూరదృష్టితో నేను వెళ్ళి కొనుక్కుంటా. అంత మాత్రాన ఒక కులపోడు వెళ్ళి డబ్బు ఉండవాడు కొనుక్కుంటా, లేకపోతే లేదు. మాదాపూర్ ఇదంతా వాళ్ళ కోసం డెవలప్ చేస్తున్నాడని చెప్పి అన్నారు. కానీ ఇవాళ అది ఒక ఫారిన్ కంట్రీలో తిరిగినట్టు. హైదరాబాదు, పాత హైదరాబాదు వేరు, ఇవాళ ఆ డెవలప్ చేసింది వేరు. కానీ అక్కడ ఎవరు అనిపిస్తున్నారు? చంద్రబాబు కొడుకు ఇంకోటికి అక్కడేమి సెంటు భూమి లేదే. అతను కూడా గెస్ట్ లాగా ఇప్పుడు హైదరాబాద్ డెవలప్ చేసాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేశాడు. ముఖ్యమంత్రి చేసిన తర్వాత అతను అక్కడికి వెళ్ళి అతను తినేది ఉండేదేమి లేదుగా ఏంటి. అయితే ఇక్కడ 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 ఏమైందంటే, పూర్తిగా చెప్పాలంటే అతను పెట్టిన ఆ స్కీము ఇవాళ మా ఇప్పుడు దరిదాపుగా మా ఊర్లో కుర్రోళ్ళు ఉన్నారండి, 2-3 ఐటీ కాదండి, స్కిల్ డెవలప్మెంట్ కాదు, మా ఊర్లో ఇంజనీరింగ్ చేసిన కుర్రాళ్ళు ఉన్నారు. ఇవాళ ఐటీ సెక్టార్లో ఇదవుతుంది. వాళ్ళ అన్నదమ్ముల పిల్లలు వాళ్ళందరూ కూడా అట్టాగా ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు, ఇక్కడ వాళ్ళ తండ్రికి ఒక మంచి బిల్డింగ్ కట్టారు, చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టారు. హైదరాబాద్లో వాళ్ళు ఒక బిల్డింగ్ కొనుక్కున్నారు, ఇక్కడ కారు వేసుకొస్తున్నారు వాళ్ళు. అంటే ఇప్పుడు హైదరాబాద్లో ఆయన పెట్టిన హైటెక్ సిటీ మా పిల్లలకు ఉపయోగపడింది. ఇక్కడ కులం మతం కాదండి, ఇక్కడ ఎస్సీ పిల్లలు, మా ఊరు పిల్లలు, వాళ్ళ నాన్నోళ్ళు 5 అన్నదమ్ములు, వాళ్ళందరూ వాళ్ళకి పూరి గుడిసెల్లోనే ఉంటున్నారు. ఒక బిల్డింగ్ లేదు. వాళ్ళ నాన్నకి బిల్డింగ్ కట్టారు, చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టారు. మళ్ళీ ఇక్కడ కుంటో సెంటో మొన్న ఈ మధ్య పొలం కొన్నారు. వాళ్ళు కార్లు వేసుకుని ఇక్కడికి వస్తున్నారు. అతను పెట్టిన చెట్టు ప్రభావం ఏంటంటే, ఎవడైతే చదువుకున్నవాడు ఉంటాడు, కులం లేదు మతం లేదండి, ఇక్కడ వాళ్ళు ఆటోమేటిక్గా ఆ ఫలాలు అందుకుంటారు అనేది అతని దార్కాణం. ఈయనేంటి ఉన్న కంపెనీలు తీసాడు. ఈయన గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది లేదు సార్. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి 24 ఎన్నికల్లో ఇటు పక్కన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కలిసి పోటీ చేస్తారని ఉమ్మడి కార్యాచరణతో ముందుకెళ్తా అంటున్నారు. అదేవిధంగా చూసుకుంటే పందులే గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్గా వస్తుందని చెప్పి జగన్ గారు అంటున్నారు. దాని మీద ఆ మాట అనడానికి ఆయన అర్హుడు కాదండి. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, వాళ్ళ నాన్నగారు 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారం తేవటం కోసం పాదయాత్ర చేశాడు, అన్నీ చేశాడు. కానీ ఇప్పుడున్న టీఆర్ఎస్తో సహా వామపక్షాలన్నింటినీ, అసలు కాంగ్రెస్ వామపక్షాలు కలిసే కాదు, 2004లో వామపక్షాల అభ్యర్థిని ఇక్కడ మాది నిడువల్ నియోజకవర్గం, డీలిమిటేషన్కి ముందు మాది నిడుమోలు నియోజకవర్గంలో వామపక్ష అభ్యర్థిని ఇక్కడ పాటూరామయ్య గారిని కూడా నిలబెట్టి సపోర్ట్ చేసి గెలిపించడం జరిగింది. మీకు ఎప్పుడైనా ఒకటే చెప్తున్నానండి, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారితో గెలిచిన, బీజేపీతో గెలిచిన, లేకపోతే బీజేపీ ఎల్పీలు చేసిన పొత్తుల్ని యాక్సెప్ట్ చేయాల్సింది ప్రజలు, ఈ పైనుండి మాట్లాడే నాయకులు కాదు. అతని తండ్రి అధికారం రావడం కోసం అంత గడ్డి గెలిచాడు. ఏ చిన్న పార్టీ ఉండా కలుపుకుని వెళ్ళాడు, అధికారంలోకి వచ్చాడు. అర్థమైందండి. అతిపెద్ద జాతీయ పార్టీయే పొత్తు కలుపుకుంది. తెలుగుదేశం ప్రాంతీయ పార్టీ అండి. ఇప్పుడు జాతీయ పార్టీ బీజేపీ మొన్న పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకుంది. తప్పేం కాదే పొత్తులు పెట్టుకోవటం. సింహాలు, పులులు, జంతువులతో, వాళ్ళు సింహాలు, పులులు అంటే వాళ్ళు అడవుల్లో తెలియదు, నరమాంస భక్షకులు అనుకోవాలి. వాళ్ళని సింహాలు, పులులు అంటే జంతువుల కింద లెక్కేసుకోవాలి, కానీ మనుషుల కింద లెక్కేసుకోకూడదు. వాళ్ళు ఎవరండి అంటానికి? రేపొద్దున నీ పరిస్థితి ఏమవుతుందో? ఇవాళ నువ్వు అధికారంలో ఉన్నావు కదా, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, నీ మనుషులతో మాట్లాడిస్తే ఇది సమాజం సార్. నీ తండ్రి ఏం చేశాడో తెలుసు, ఎన్టీ రామారావు ఏం చేశాడో తెలుసు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఏం చేశాడో, కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఏం చేశాడో తెలుసు, చంద్రబాబు నాయుడు ఏం చేశాడో తెలుసు, నువ్వేం చేస్తున్నావో కూడా చూస్తున్నారు. 70 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు, 25 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు. పవన్ కళ్యాణ్కి ఏమివ్వాలో తెలుసు వాళ్ళకి. అంతేగాని ఏదో అతని సినిమా మన ఇష్టానుసారం మనం మాట్లాడినందువల్ల నష్టపోవటం తప్ప
ఒక డిగ్నిటీ, నేనేమంటానంటే డిగ్నిటీ. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు మీరు, మీకు చేతనైతే ప్రజలకు మేలు చేయండి, మేము చేసాం. ఇదేంటండి ఒక పాంప్లెట్ వేసుకొస్తున్నారు 10 మంది కార్యకర్తలు. ఇవాళ మీకు వాస్తవం చెప్తున్నానండి, గ్రామాల్లో ఉన్న వైసీపీ కార్యకర్తలు కూడా ఎమ్మెల్యే ఎమ్మడ తిరగట్లేదండి. వాళ్ళ వెనకాల తిరిగేది ఎవరో తెలుసా? వాలంటీర్స్. నెలకు 5,000 జీతం ఇచ్చే వాలంటీర్స్. సచివాలయ సిబ్బంది, ఒక్కొక్క సచివాలయానికి 10-15 మంది సిబ్బందిని పెట్టారు. వాళ్ళే 25-30 మంది కనపడుతున్నారు. మెయిన్ లీడర్స్ ఉంటారు చూడండి, ఏది పోర్ట్ఫోలియో లేకపోతే మామూలుగా మార్కెట్ యార్డ్ ఇచ్చినాడు, లేకపోతే ఇది 3-man కమిటీ ద్వారా పిఎస్సిఎస్ ఇచ్చినాడు, వీళ్ళు మెయిన్ వాళ్ళు పదవులు, లేకపోతే ఒక సర్పంచ్, ఒక ఎంపీటీసీ, లేకపోతే ఆ మండల పార్టీ అధ్యక్షుడు తప్ప సామాన్యులు పూర్వం ఫాలోయింగ్ అసలు వాళ్ళకి లేదు. కారణం ఏంటంటే వాళ్ళకు కూడా అర్థమైపోయింది, వాళ్ళు సామాన్యులేగా. ఏ పార్టీలో పేదవాడు అనేవాడు పేదవాడేనండి. ప్రభుత్వ ప్రయోజనాలు ఎలా ఉంటాయి అనేది ప్రతివాడికి తెలుసు. మనం అనుకున్నంత మాత్రాన ఏది సాధ్యం కాదు, అసాధ్యం కూడా కాదు. ఇప్పుడు నిన్నటి వరకు కేసీఆర్ గారిని ఏమన్నారు, 1, 2, 3 కలుపుకుని బీజేపీని, అవసరమైతే బీజేపీని కూడా కలుపుకుని, ఎంఐఎంను కలుపుకుని కేసీఆరే ఫామ్ చేస్తాడని అన్నాడు. రెండోది ఇంకో మాట చెప్తున్నాను నేను, అతని తండ్రి కేటీఆర్ తండ్రి కేసీఆర్ తెలుగుదేశం పార్టీలో పెరిగాడన్న విషయం అందరికీ తెలుసు. ఎన్టీ రామారావు గారితో కేటీ రామారావు అని చెప్పని ఎన్టీ రామారావు గారే స్వయంగా కేటీఆర్కి పేరు పెట్టాడన్న విషయం అందరికీ తెలుసు. అతను మొన్న ఒక చిన్న పొరపాటు మాట మాట్లాడాడు. సరే, ఈ తెలిసి తెలవక ఈ పిల్లలు, ఐటీ వాళ్ళు, వీళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడరు, ఆయన అరెస్ట్ చేయడం తప్పని బయటకు వచ్చారు అనుకోండి. హైదరాబాద్లో, అదే బెంగళూరులో వచ్చారు, కర్ణాటకలో, తమిళనాడులో వచ్చారు, ప్రపంచ దేశాల్లో వచ్చారు, హైదరాబాద్లోనే వచ్చారు. పక్క రాష్ట్రంలో ఇదైతే మీరు చేయటం, పక్క రాష్ట్రం ఏంటి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి చేశాడు ఆయన పెట్టిన ఫలాలే సంక్షేమ ఫలాలుగా మార్చుకుని మీరు ఒక కిల్లాని ఏర్పాటు చేసుకుని మీరు పరిపాలన చేసుకుంటున్నారు. మళ్ళీ పేద ఆంధ్రప్రదేశ్ని సంక్షేమం వైపు తీసుకెళ్లాలని ఇక్కడ ఒక కియా కంపెనీ తెచ్చాడు, లేకపోతే నెల్లూరులో కానివ్వండి, ఇక్కడ మండవల్లిలో కానివ్వండి, హబ్బులు, పారిశ్రామిక విధానాలు పెట్టాడు. ఇవన్నీ పెట్టి ఆయన వీళ్ళందరినీ ప్రయోజకులు చేయాలి. ఇక్కడ ఉండే పిల్లలు, మీరు అంటున్నట్టు సంవత్సరానికి 4 లక్షల మంది పిల్లలు గ్రాడ్యుయేట్స్ అయ్యి బయటకు వస్తున్నారు. ఈ 4 లక్షల మంది పిల్లలు కనీసం ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో హైదరాబాద్లో మీకు ఏదైతే చేశాడో ఇక్కడ చేయడానికి ఆయన ప్రయత్నం చేశాడు. కానీ ఇక్కడ ఉన్న ఉద్యోగులు, మేధావులు, ఈ ప్రజలందరూ కూడా ఆయన్ని అర్థం చేసుకోలేకపోయారు. సరే, పాత 14 ఏళ్ల మట్టి ఈయనే చేస్తున్నాడని బోరు కొట్టి కొత్త మనిషి కోసం చూసి ఉండొచ్చు, అది కూడా ఒక కారణం. రెండోది, పార్టీ నాయకులు కూడా ఏంటంటే జంపు జిల్లానీళ్ళు ఉంటారు చూడండి, ఆ టైంలో టికెట్ ఇవ్వనాడు, అడిబరిగెత్తి ఆదాల ప్రభాకర్ రెడ్డి అని ఉన్నాడు. రేపొద్దున టికెట్ మ్యాండేట్ ఇచ్చే వరకు కూడా పైన ఆడికి ఏదో డబ్బులు రావాల్సి వచ్చినాయి అంట. 10 కోట్లు రిలీజ్ చేశారు గవర్నమెంట్. గబాల్ని ఈ జెండా దింపేసేసి వైసీపీ జెండా ఎగరేసేసాడు నెల్లూరు జిల్లాలో. అంటే నేను ఎందుకు అంటున్నానంటే ఇవన్నీ కూడా అదంతా వాళ్ళ వాపు అనుకుంటే, బలుపు అనుకుంటే తప్పండి. ప్రజలు మార్పు కోరుకుంటే మార్పు ఎవరైనా కానీ, దాన్ని బట్టి మన ప్రభుత్వాలు కానీ సిస్టమ్ కానీ ఇదైపోతుంది. ఓకేనా, చివరికి వచ్చేద్దామన్నా. ఇప్పుడు వచ్చేసరికి 24 ఎన్నికల్లో ఎవరు సీఎం అవుతారని మీ అభిప్రాయం? చివరిగా ప్రజలు ఎన్నుకున్న వాళ్ళే అవుతారండి. ప్రజల్లో మార్పు అనేది కనపడుతుంది. మీరు ఎక్కడైనా చూడండి, బడ్డీ కొట్లు అడగండి, నన్ను అడిగినట్టే ఎవరినైనా అడగండి. ప్రజలు అంటే మార్పు కోరుకుంటున్నారంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడున్న ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత ఉందండి. 100% జగన్ అయితే రాడు.